ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు 1954లో ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టారు. ఆయన 1994లో స్వర్గస్థులయ్యారు. ఈ బిట్వీన్ టైంలో వినాయకుడి దాదాపు 25 అడుగుల్లాగా తీసుకెళ్ళాడు అనమాట. ఒక్క అడుగుతో పెంచుకుంటూ అప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు, మన ఎన్టీఆర్ గారు, అప్పుడున్న అందరూ ఈ వినాయకుని దగ్గర పూజ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక నమ్మకం వాళ్ళకి, ఇక్కడ భగవంతుని పూజ చేస్తే అన్ని కోరికలు తీరుతాయని నమ్మకం అనమాట. దాని తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు ఆ 20 అడుగుని 60 అడుగుల దాకా తీసుకెళ్ళారు. 60 అడుగుల దాకా తీసుకెళ్ళారు. సో ఆయన 2022లో అక్టోబర్ 1 స్వర్గస్థులే అనమాట. ఈ సంవత్సరం వచ్చి ప్రత్యేకత ఏంటంటే దాదాపు 70 అడుగుల భారీ వినాయకుడు, 70వ సంవత్సరము మరి 70 అడుగుల భారీ విగ్రహాన్ని వినాయకుడిని మనం తయారు చేయబోతా ఉన్నాం. ఇది ఈకో ఫ్రెండ్లీ. ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే 63 అడుగులు చేశాము, ఈసారి మాత్రం 70 అడుగులు చేస్తాము. మరి ప్రతి సంవత్సరము 100 రోజుల సమయం ఉంటుంది. ఈ సంవత్సరం 82 రోజుల సమయం ఉంది. ఇంకో 4-5 రోజులు పట్టొచ్చే సమయము. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కంటే ఇంకా బాగా వినాయకుడు తయారు చేయబోతాము. ఈ సంవత్సరం ఏంటంటే మన ఎవరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన పెద్దలు చింతన రామచంద్ర గారు, ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, బస్తి పెద్దలు రామరెడ్డి అన్న గారు, మహేందర్ బాబు గారు, అట్లా బస్తి పెద్దలందరూ. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకత ఏంటంటే బస్తీలో ఉన్న యువకులందరూ కూడా ముందుకొచ్చారు. బస్తీలో ఉన్న యువకులందరూ ముందుకొచ్చారు. వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తాము, భక్తులకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దామని బాగా కూడా మాట్లాడారు. సో ప్రతి సంవత్సరం కంటే ఇంకా బాగా సుందరంగా స్టార్ట్ చేస్తాం. మరి ముఖ్యంగా శిల్పి ఎవరంటే రాజేందర్ గారే. దాదాపు 40 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ఇప్పుడు ఇక్కడ వేరే వర్క్లో చెన్నైకి వెళ్ళారు, వచ్చేస్తారు. ఇంకో వారం 10 రోజుల్లో పనులు అనేది చాలా స్పీడ్ చేయాలి. 20 రోజులు లేట్ అయింది కాబట్టి 70 అడుగులు ఇంకోటి ఇంకా భారీ పనులు అనేది స్పీడ్కి వెళ్ళాలి, భారీ విగ్రహం కాబట్టి. ఖచ్చితంగా ప్రజలు నచ్చే విధంగా నా సింగల్ కోరిక ఏంటంటే అందరూ మనం అయోధ్య వెళ్ళి బాలరాముని చూడదు. 500 సంవత్సరాల భారత ప్రజల కళ బాలరాము. అది మోడీ గారు సంకల్పం కంప్లీట్ చేసి కాబట్టి ఆ బాలరాముని విగ్రహం పెట్టాలనేది నా కోరిక. నేను శిల్పి రాజేందర్ గారికి, సందీప్ గారికి డిస్కషన్ చేస్తాను. వినాయకుని పక్కకు బాలరాముని కూడా విగ్రహం చేయాలి. అట్లా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేసే దానికంటే ఇంకా మంచిగా. ఎందుకంటే ఒక సంవత్సరం చూడగానే ప్రజలందరూ ఈ సంవత్సరం చాలా బాగుంది ఖైరతాబాద్ వినాయకుడు అంటారు. నెక్స్ట్ ఇయర్ చూస్తారు లాస్ట్ టైం కంటే ఇంకా బాగుంది అంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కంటే ఇంకా బాగా సుందరంగా వినాయకుడు తయారు చేసి మంచిగా పూజలు చేసి మన ప్రజలందరూ, మన తెలుగు ఇరు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, భారతదేశ ప్రజలు కావచ్చు, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పూజలు చేసి ప్రజలందరూ సుఖశాంతులు ఉండే విధంగా మేము పూజలు చేస్తాము. ఈ సంవత్సరం కూడా వర్షాలు కూడా బాగా పడాలి, ప్రజలందరూ మంచిగా ఉండాలి, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో ఒక భక్తుడు మన ప్రభుత్వ పరంగా మనం చూసినట్టయితే గత సంవత్సరం మన కేసీఆర్ గారి ప్రభుత్వము, తలసాని శ్రీనివాస్ అన్న గారు అన్ని రకాలుగా మాకు ఏర్పాటు చేశారు. ఏదున్నా ఇమీడియట్లీ ఫోన్ చేసి రియాక్ట్ అయ్యారు. మరి ఈ సంవత్సరం దానం నాగేందర్ అన్న గారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా మేము అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రభుత్వ రంగం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తాను. దాంతోపాటు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే రౌండ్ ది క్లాక్ ఉండి ప్రజలకు సేఫ్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అట్లా వాటర్ బాక్స్ కావచ్చు, R&B డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ, వాటర్, మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్ వారు వినాయకుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం నుంచి. సో కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుతుంది. మీరు ఏమన్నా కోరిక కోరండి, కోరిక తీరుతుంది అనమాట. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వచ్చిన భక్తులు నెక్స్ట్ ఇయర్కి డబుల్ అవుతూ ఉన్నారు, నెక్స్ట్ వచ్చిన పబ్లిక్ ఇంకా డబుల్ అవుతూ ఉన్నారు. అందరు కొంతమంది సిబ్బంది కూడా భయపడతా ఉన్నారు అనమాట. అదే ఇంతమంది ప్రజలు ఎట్లుంటారంటే ఒక నమ్మకం. నేను కూడా ఏమంటానంటే ఎవరికి ఏం కోరికన్నా మనసులో కోరుకోండి, ధర్మమైన కోరిక కోరండి. ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడు వారి కోరికలన్నీ తీరుస్తాడు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి జరగాలి. మేము దాదాపు ఏంటంటే ప్రతి ఒక్కరికి 11 రోజుల పండుగ జరగాలంటే దాదాపు మేము 5 నెలల శ్రమ ఉంటుంది. 3 నెలల 10 రోజులు 100 రోజుల వినాయక ముందు, దాని తర్వాత ఒక 11 రోజులు, దాని తర్వాత నవరాత్రులు. ఇట్లా ప్రజలందరూ వినాయకుడిని చూడాలంటే దాదాపు మా కావచ్చు, ఇక్కడ ఆర్టిస్టులు కావచ్చు, బస్సు వాళ్ళందరూ కావచ్చు, అయితే అందరూ దాదాపు 3 నెలల శ్రమ తర్వాత అంత సుందరమైన వినాయకుడు అవుతారు. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఖైరతాబాద్ ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళనీకి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. అటువంటి అందరూ ఖైరతాబాద్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 10 రోజులు మీరు చూసినట్టయితే ఈ పక్కకున్న వాళ్ళ షాప్లో వాళ్ళు ఓనీ కూడా వాళ్ళకి వెళ్ళడానికి దారి ఉండదు, మొత్తం బంద్ చేస్తారు. కాబట్టి అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే ఆ దేవుడు ఒక నమ్మకం, దేవుడు అంటే అందరికి ఇష్టం. కాబట్టి అందరూ ఈ సందర్భంగా అందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. బస్తీ ప్రజలు, పెద్దలు, చిన్న అందరూ గురించి
భగవంతుని దగ్గర స్వచ్ఛందంగా సేవ చేస్తారు చాలామంది. ఈ సంవత్సరం కూడా నేను చెప్పేది ఏంటంటే 70వ సంవత్సరము 70 అడుగుల ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చాలా సుందరంగా తయారు చేస్తాము. ప్రజలందరూ కూడా నచ్చే విధంగా, ప్రజలందరూ మంచి చేసే కూడా చేరే విధంగా పూజలు చెప్పి ప్రజలందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మాకు ఇక్కడ బస్తీ పెద్దలకు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎవ్రీ ఇయర్ పోస్టర్కి ఒక ఈవెంట్ అనేది చేస్తారు కదా, ఈసారి కూడా ఈవెంట్ చేస్తారా పోస్టర్? ఖచ్చితంగా అండి. గత సంవత్సరం చిన్న ఇష్యూ జరిగింది కాబట్టి పోస్టర్ రిలీజ్లో లేట్ అయింది. కానీ ఈ సంవత్సరం మాత్రము మళ్ళీ ఒక 20 రోజులలో పోస్టర్ రిలీజ్ పెట్టుకుంటాము. ఏంటంటే ఇంత పెద్ద వినాయకునికి ఒక వ్యవస్థలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. మా వల్ల కావచ్చు, వాళ్ళ వల్ల కావచ్చు, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వడం వల్ల జరుగుతాయి. ఏం కాదు, ఇది ఒక చరిత్ర గల వినాయకుడు. ప్రపంచం మొత్తము వినాయకుడు అని ఆలోచించినప్పుడు అందరి చూపు ఖైరతాబాద్ వైపే ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కోరిక. ఇప్పుడే మేము చూస్తూ ఉన్నాం, చాలామంది వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు, చాలామంది దూరం గురించి మొక్కుతున్నారు. అందరికీ ఇష్టపడుతుంది రేపటి నుంచి ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా ఉంటాడు. మీ యూట్యూబ్ మీడియా మిత్రులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. అదే యూట్యూబర్స్ ఇంతకుముందు అంటే మీడియా వాళ్ళు వచ్చి 10 నిమిషాలు తీసుకెళ్తారు. కానీ యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, మరి వినయ్ కన్న గారు, సందీప్ గారు, హైదరాబాద్ భరత్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగే ప్రతిరోజు కార్యక్రమాన్ని ఈరోజు భగవంతుని ఇంత వర్క్ అయింది, భగవంతుడు ఖాళీ ఈరోజు అయ్యాయి అని ప్రపంచం మొత్తం చూపిస్తున్న వారందరికీ కూడా యూట్యూబ్ మిత్రులు అందరికీ కూడా మేము ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు సరిగా మేము ఇక్కడ ఉన్న బిజీలో వర్క్ రెస్పాన్స్ కాము, వాళ్ళు టీవీ వాళ్ళు వస్తే కూడా రెస్పాన్స్ కాము. ఎందుకంటే అక్కడ ఉన్న మా బాధ్యతలు అట్లుంటాయి అనమాట. మా మైండ్లో ఈ పని చేయాలి, వర్క్ ప్రెషర్ ఎక్కువ అందరూ ఉంటారు. కానీ ఇక్కడ బాధ్యత అన్నీ ఓరోకలు ఎక్కువ తీసుకునే బాధ్యత నేను, కాబట్టి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నాకు కూడా ఈరోజు ఆరోగ్యం బాగాలేకుంటే, కొన్ని కారణాల వల్ల నా ఆరోగ్యం బాగాలేకుంటే ఉదయించండి, నేను కూడా లేట్ వచ్చాను కార్యక్రమానికి. కానీ భగవంతుడు చెప్తున్నాను కదా, కోరికలు తీర్చే వినాయకుడు ఖచ్చితంగా ధర్మమైన కోరికలు కోరండి. ఈ ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ పక్కకే గుడికి ఉంటుంది, ఏదైనా వచ్చి భగవంతుడు దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందండి. 3 నెలలు మేము నిర్విఘ్నంగా 24 రౌండ్గా 24/7 వర్క్ చేస్తాము. సరే, మనస్ఫూర్తిగా నేను కూడా అందరి కోరికలు తీరాలి. ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు, శివయ్య కొడుకు, ఆ దేవదేవుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. ఈ సంవత్సరం కూడా 70 అడుగుల భారీ వినాయకుడు, 70 అడుగుల ఎత్తులో అందరి సహకారంతో చాలా ఘనంగా జరుగుతాము. 2 వ్యక్తులను లేదా 3 వ్యక్తులను మేము గుర్తు చేసుకోవాలి. ఈరోజు స్వర్గీయ శంకరయ్య గారు, మా పెద్దనాన్నగారు, ఆయన స్వాతంత్ర సమరయోధుడే. అప్పుడు మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా జవహర్ నెహ్రూ గారితో చాలా క్లోజ్ ఉంటుంది. ఆయన స్టార్ట్ చేసిన వినాయకుడు అనమాట. ఫస్ట్ పెట్టినప్పుడు ఏ హైట్ పెట్టారు? ఆయన శంకరయ్య గారు ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారు అనమాట. చిన్న వినాయకుడు స్టార్ట్ చేశారు అనమాట. దాని తర్వాత ఆయన 1994లో దాదాపు 30 సంవత్సరాల నుండి 54 నుంచి 40 సంవత్సరాలు అంటే 94లో ఆయన స్వర్గస్థులు. ఆయన తర్వాత మా నాన్నగారు అంది మేము పేరు తీసుకున్నా కానీ వీటితో పాటు ఒక టీం ఉంటుంది, భక్తులు అందరూ సపోర్ట్ చేస్తారు. సో మా నాన్నగారు ఆయన 2022 ఆయన ఎట్లా వర్క్ చేస్తున్నారంటే మేము ఆయన కొడుకులా కాదని చెప్తున్నాము. ఆయన ఫీవర్ వచ్చిన రాత్రి 3 గంటలకు రాత్రి కూడా ఇక్కడ పని ఉంటే లేచిపోతుంది. అట్లా సేవ చేసి ఆ 20 శంకరయ్య గారు చేసి 20 అడుగుల్ని 60 అడుగులాగా తీసుకొని పోయాడు. అండ్ ఈవెన్ మీరు కూడా అట్లే పని చేస్తారు, ఎందుకంటే రెగ్యులర్గా చూసుకుంటాం కదా, సో తినడానికి కూడా టైం ఉంటుంది మీకు. చూడండి, మనము ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేస్తాం. అది మీరు చూస్తారు కాబట్టి మీకు తెలుసు అనమాట. మీరు రాత్రి 12 గంటలకు రండి, నేను ఈయనే ఉంటాను, పొద్దున 5 గంటలకు రండి, ఈయనే ఉంటాను. ఎప్పుడు వండుకుంటాడు, ఎప్పుడు ఎందుకంటే చాలా గణేశుడు అంటే చాలా ఇష్టం కాబట్టి మా కుటుంబ సభ్యులు ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేయగలుగుతూ ఉన్నారనమాట. ఇంకోటి ఇది అన్నీ కాదు, భగవంతుడు నడిపించుకుంటూ పోతుంది ఈ వినాయకుని. మేము అందరం అనుకుంటాం, మా చాలామంది అపోహలు వినాయకుని పెట్టి కోట్లు సంపాదిస్తారని చాలా అపోహ ఉంటుంది. కానీ మేము వినాయకుని ఎవరు ఎంత ఇచ్చినా దానికంటే ఎక్కువ ఖర్చు పెడతాం వినాయకుడికి. ఫస్ట్ రోజు పూల విషయంలో కావచ్చు, పూజల విషయం కావచ్చు, ఇంకా సంవత్సరం పొడుగున కూడా ఇక్కడ కార్యక్రమాలు నడుస్తాయి. అందరికీ తెలియదు అనమాట. సంవత్సరం పొడుగున కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మళ్ళీ దేవి నవరాత్రులు 10 రోజులు నవరాత్రులు చాలా భక్తిపూర్వకంగా నడుస్తాయి. నవరాత్రులు ఇక్కడ అభిషేకాలు కూడా జరుగుతాయి కదా. వినాయకుల్లో కూడా బుధవారం కూడా గణపతి హోమము జరుగుతూ ఉందన్నమాట. ఎవరన్నా వాళ్ళకు కూడా మేము ప్రతి పూజ చేసినా ఎవరిదైనా రుసుము చేయము. ఆ వ్యవస్థ ఆ దేవుని నడవాలి. అదేవిధంగా సీతారామ కళ్యాణం వస్తుంది ప్రతి సంవత్సరము, శివరాత్రి వస్తుంది, హోలీ వచ్చినా కానీ ఎన్నో సేవా కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే వాటర్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము, చలికాలం వచ్చిందంటే బ్లాక్ హెడ్స్ పంచుతాము. కంటిన్యూ సంవత్సరం పొడుగునా మళ్ళీ ఇక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది, 2 ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఒకరేమో మోహన్ కృష్ణ గారని, ఆయన కూడా పొద్దున 6 గంటలకు వచ్చిందంటే రాత్రి 8 గంటల వరకు సేవతో ఉన్నారు. అది చేసి సార్లా కాకుండా సండే కూడా మా దగ్గర క్లాసెస్ తీసుకుంటారు.
అట్లా సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఉన్నారు. జాన్ సార్ అని ఉన్నాడు, ఇట్లా లావణ్య, సుకన్య, టాలీ అకౌంట్స్ బజాజ్లో పనిచేస్తారు రమేష్ గారు, పోకరని చేసేది, అట్లా చాలామంది స్వచ్ఛందంగా చేస్తారు. కాబట్టి ఈ వ్యవస్థ కూడా నిరాటంకంగా ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు చెప్తా, అందరు ప్రజలందరూ సుఖశాంతులతో మంచిగా ఉండాలి, ఆ దేవదేవుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ మట్టి కళాకారులు ఎంతమంది వస్తున్నారు? దాదాపు చూడండి, ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము 50 మంది కళాకారులు ఎక్కువ చేసి షెడ్ వేసే వాళ్ళని లాస్ట్ 20 మంది వస్తే కార్పెంటర్ 20 మంది నుంచి 30 మంది పెంచుతాము. వెల్డర్లు ఎప్పుడు 15 మంది వస్తున్నాయి, వాళ్ళు 15 మంది ఇంకా పెంచుతాము. నాగబాబు టీవీ వస్తుంది, వాళ్ళని పెంచుతాము. చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న. సో ఇది మన రాష్ట్ర